ఓకే బాయ్స్, ఢిల్లీతో ఓడిపోయినాం, తర్వాత ఎస్ఆర్హెచ్తో గెలిచినాం, నెక్స్ట్ పంజాబ్తో ఓడిపోయినాం, ఇప్పుడు ముంబై ఇండియన్స్తో గెలుస్తాం. గంతే. ఏంటిది పంతు గంతే? కేకేఆర్ నెట్లో ఓడించినామో చూడలేదా? జస్ట్ 116కే ఆల్అౌట్ చేసి 13 ఓవర్లలో చేజ్ చేసి పడేసినాం. మీతోని కూడా గదే రిపీట్ అవుతుంది. పాండ్యా బ్రో, నీకు పాత రికార్డులు గుర్తులేవు అనుకుంటా. ఇప్పటి వరకు ఎల్ఎస్జీకి ఎంఐకి మధ్యలో 6 మ్యాచ్లు జరిగితే అలా 5 మ్యాచ్లు మేమే గెలిచినాం. అలా 2 మ్యాచ్లు మా హోమ్ గ్రౌండ్లో జరిగితే ఆ 2 మేమే గెలిచినాం. మాతోని మ్యాచ్ గెలుచడం మీ వల్ల అయ్యే పని కాదు. ప్రతి సంవత్సరం ఒకటే టీం ఉండదు పంతు. అక్కడున్నోళ్ళు ఇక్కడికి పోతారు, ఇక్కడున్నోళ్ళు అక్కడికి పోతారు. అంతెందుకు, నువ్వే లక్నోలో లేవు, మా మీద 5 సార్లు గెలిచినప్పుడు. అదే నేను లేకపోతేనే 5 సార్లు గెలిచిర్రు. నేనుంటే ఇంకెట్లా గెలుతారో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఉన్న ఫామ్కి, నువ్వు మాట్లాడే మాటలకి ఏం సెట్ అవుతలేదు పంతు. నేను ఫామ్లో లేకపోతే ఏంది? మా టీంలో ఆరెంజ్ క్యాప్ విన్నర్ ది నికోలస్ పూరన్ ఉన్నాడు, సుక్కలు చూపిస్తాడు మీకు. ఎస్, ఈ మధ్యలో నా ఫామ్ ఏందో నాకే అర్థమైతలేదు. ప్రతి మ్యాచ్లో 6లు 4లు చంపుతానా. ఈ మ్యాచ్లో కూడా గదే రిపీట్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు క్రష్ యూ. నిన్ను మా కొత్త పిల్లగాడు అశ్విని కుమార్తో అవుట్ చేపిస్తా. అవుట్ కాలేదనుకో, అందరికంటే చిన్న తమ్ముడు విఘ్నేష్ పుత్తూరుతో అవుట్ చేపిస్తా. నీకు మా బోల్టు చారు కూడా అవసరం లేదు పూరి. నా ఈగో మీద గెలికినవు పాండ్యా. ఇక నా 6లు మీరు తట్టుకోలేరు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. రోహిత్ అన్న, 3 మ్యాచ్లు అయిపోయినాయి. 3 ఇట్లలో కలిపి 30 రన్స్ కూడా కొట్టలే. కనీసం ఈ మ్యాచ్లో నన్ను ఏమన్నా ఇంపాక్ట్ సృష్టిస్తావా అన్న? పాండ్యా తమ్ముడు, నీకు ఒక చిన్న గల్లీ క్రికెట్ స్టోరీ చెప్తా. ఒక ఊర్లో 10 మంది పిల్లగాళ్ళు కలిసి క్రికెట్ ఆడదాం అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర బ్యాట్ ఉండదు, బాల్ ఉండదు. అప్పుడు ఒక పిల్లగాడు వచ్చి నా దగ్గర బ్యాట్ ఉన్నది, బాల్ ఉన్నది, ఆడదాం రాలి అంటాడు. అప్పుడు ఈ పిల్లగాళ్ళందరూ కలిసి ఆయనకే ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తారు, ఆయనతో ఫీల్డింగ్ కూడా చేయనియరు. ఎందుకే ఉన్నదన్నా? అసలు గా బ్యాటర్ను బాల్ లేకపోతే వాళ్ళు క్రికెట్ ఆడకపోతుండే కదా. బ్యాట్ ఎవరిదో వాళ్ళే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు, ఫీల్డింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ మాట్లాడితే బ్యాట్ పట్టుకొని ఇంటికి పోతారు సప్పుడేక. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ఎంఐ టీంకి ఇంత బ్రాండ్ వాల్యూ ఉన్నదంటే నేను గెలిపించిన 5 ట్రోఫీలే కారణం. సో ఇప్పుడు చెప్పు, నేను రన్స్ కొట్టాలనా వద్దా? ఇక నీ ఇష్టం అన్నా, నువ్వు కొడితే కొట్టు, లేకపోతే లేదు. మేమే ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాం. మార్చిపై నువ్వు నేను ఇద్దరం కలిసి ఢిల్లీ టీంల నుండి లక్నోలోకి వచ్చినావు. నువ్వు మాత్రం హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు చంపుతాను, నాకు మాత్రం రన్స్ వత్తలేవు. ప్రతిసారి పూరిని నమ్ముకుంటే పని కాదు, కానీ ఈ మ్యాచ్లో నువ్వు మళ్ళీ హాఫ్ సెంచరీ కొట్టాలి. అరే బంతు, నేనున్నాక టెన్షన్ ఎందుకు పడతాను? లాస్ట్ మ్యాచ్ బై మిస్టేక్లా డక్ అవుట్ అయినా. ఈ మ్యాచ్లో అది జరగదు. బోల్టు చాహరు వీళ్ళిద్దరు బౌలింగ్లో ఎట్లా దంచి కొడుతానో చూడు. నిన్ను పూరిని ఇద్దరిని ఒకటే ఓవర్లో అవుట్ చేస్తా. మట్టిదే అనుకుంటా బోల్ట్ అంటే, సినిమా మొత్తం వేరే ఉంటుంది. పంతు తమ్ముడు, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు ఐపీఎల్కి ముందు నువ్వు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినావు. అలా నువ్వు ఆక్షన్లో పంజాబ్ కింగ్స్కి ఎక్కడ పోతున్నావు అని భయపడ్డానన్నావు. ఇప్పుడు గదే పంజాబ్ కింగ్స్ అన్ని టీంలను భయపెడతాంది. ఏమైంది తమ్ముడు? అరే నాకేం తెలుసు అన్న, ఇప్పుడు గా టాపిక్ మీద కూడా నన్ను ట్రోల్ చేస్తారని. ఏదో మా ఎల్ఎస్జీ ఓనర్ పక్కకున్నాడు, 27 కోట్లు ఇచ్చినందుకు ఆయన సంతోష పెట్టాలని అట్లా అన్నా. ఆ మాత్రం దానికే గా పంజాబ్ కింగ్స్ సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఓకే బాయ్స్, ఇక మనకు 2 పాయింట్లు వచ్చినాయి. ఇప్పటి నుంచి ఆపుడు లేదు, వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటా పోతూనే ఉండాలి. ఒక్క మాతోని మ్యాచ్ ఓడిపోయినాక అట్లనే గెలుచుకుంటా పోలి, మిమ్మల్ని ఎవరు ఆపరు. మీతో 5 మ్యాచ్ల ముంబై ఇండియన్స్ వేరు, ఇప్పుడు ముంబై ఇండియన్స్ వేరు. వీ విల్ షో యూ ద హెల్. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. బ్రదర్స్, నా వీడియోస్ నచ్చి కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది నీకు ఆ టీం అంటే ఇష్టం లేదు, ఈ టీం అంటే ఇష్టం లేదు, లేకపోతే ఆ టీంకి వెళ్తేనే వీడియోస్ పెడతావు, ఓడిపోతే పెట్టావు అని కామెంట్ చేస్తున్నారు. నాకు ఐపీఎల్ ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అది మొత్తం ఒక బిజినెస్. 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఐపీఎల్ ని జస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోవాలి. ఒక ఐపీఎల్ మీకు 4-5 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే, నా వీడియో మీకు ఒక 3-4 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. దాని ద్వారా నాకు కొద్దిగా అమౌంట్ వస్తుంది అంతే. నేను ఆ టీంకి ఈ టీంకి ఫ్యాన్ అని చెప్పి టైం వేస్ట్ చేసుకొని ఎప్పుడైనా కానీ. అట్లనే ప్లేయర్స్ కూడా అంతే, నేను ఏ ప్లేయర్స్కి ఫ్యాన్గా ఉండను. ఒక క్రికెట్ అనే కాదు, హీరోకి కానీ పొలిటీషియన్కి కానీ ఎవరికి మనం ఫ్యాన్గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకు నువ్వు ఎవడో కూడా తెలియదు. కాకపోతే పాయింట్ ఏంటంటే, మనం కూడా కష్టపడి వాళ్ళలాగా ఎదగడానికి ట్రై చేయాలి అంతే. సో అదొకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.